తెలుగు హీరోలే కాదు, సౌత్లో మిగిలిన హీరోల్లో కొంతమంది ఇలా 2 సినిమాలతో ప్యారలల్గా షూట్ చేస్తూ కెరియర్ని పరుగులు పెట్టిస్తున్నారు. మరి అలా క్యారెక్టర్ జగ్లింగ్ చేసిన హీరోలు ఎవరో చూద్దాం. తమిళ హీరోల్లో 70+ ఏజ్ లో కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ప్యారలల్ గా షూటింగ్ చేస్తున్న హీరో రజనీకాంత్ 2 సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. రజనీకాంత్ జైలర్ 2 సినిమా చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ తో పాటు హృతిక్ రోషన్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా షూటింగ్ తో పాటే మరో 2 సినిమాల్ని షూట్ చేస్తున్నారు రజనీకాంత్ కూలీతో పాటు జైలర్ 2 మూవీ చేశారు. ఇప్పుడు జైలర్ 2 తో పాటు కమల్ హాసన్ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తూనే కమల్ హాసన్ తో కలిసి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో రజనీకాంత్ నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్స్ కూడా ప్యారలల్ గా చేస్తున్నారు. ఇలా సీనియర్లలో ఒకేసారి 2-3 సినిమాల షూట్స్ తో బిజీగా ఉన్నారు రజనీకాంత్. తమిళ హీరోల్లో ఇలా 2 సినిమాల షూట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న హీరో సూర్య. ఈ వర్స్టైల్ హీరో కరుప్పు షూట్ చేస్తూనే మిగిలిన సినిమాల్ని కూడా చేశారు. ఒక పక్క కరుప్పు రిలీజ్ కాకుండానే వెంకీ అట్లూరితో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా కూడా ప్యారలల్ గా షూటింగ్ చేసి వచ్చే నెల రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. సూర్య 2 సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఒక పక్క విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఫైనల్ టచెస్ ఇస్తూనే జీతూ మాధవన్ డైరెక్షన్ లో నజ్రియా హీరోయిన్ గా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ని షూటింగ్ చేశారు. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మరో స్టార్ ధనుష్ కూడా షటిల్ సర్వీస్ చేస్తున్నారు. ఒక సినిమా నుంచి మరో సినిమాకి జంప్ అవుతూ షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు. ధనుష్ హీరోగా శ్రీలీల, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో ఓం టైటిల్ తో వస్తున్న ఈ యాక్షన్ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్నట్టు డేట్ కూడా ఇచ్చారు. ఈ మూవీలో తన స్టైల్ ఇంటెన్స్ యాక్షన్ చూపించబోతున్నారు ధనుష్. ఓం సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే తన నెక్స్ట్ మూవీ షూటింగ్ మొదలు పెట్టారు. వెట్రిమారన్ డైరెక్షన్ లో ధనుష్ తమిళ్ మురుగన్ సినిమా స్టార్ట్ చేశారు. ఒకవైపు ఓం సినిమా రిలీజ్ పనులతో పాటు మరోవైపు పవర్ఫుల్ డ్రామాగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు ధనుష్. తమిళ హీరోలు సినిమాలు చేయడానికి ఎక్కువ టైం తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా ప్యారలల్ మూవీస్ చేస్తున్నారు కాబట్టి టైం సేవ్ అవుతోంది. మరి ఈ మధ్య పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ అవుతున్న కన్నడ హీరోల పరిస్థితి ఏంటి? యష్ లాంటి హీరోలు కూడా ఒకేసారి 2 సినిమాల షూటింగ్ చేస్తున్నారా? కన్నడ స్టార్ హీరో యష్ కూడా ఈ మల్టిపుల్ మూవీ షూటింగ్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ప్రజెంట్ యష్ 2 బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ తో ఎంగేజ్ అయ్యారు. ఈ 2 సినిమాలు ఈ ఇయర్ రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి గీతూ మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ టాక్సిక్. వచ్చే నెల థియేటర్స్ లోకి వస్తున్న టాక్సిక్ నుంచి వరుసగా అప్డేట్స్ తో బిజీగా ఉన్నారు యష్. టాక్సిక్ షూట్ చేస్తూనే కంప్లీట్ కాంట్రాస్ట్ అయిన మైథలాజికల్ డ్రామా రామాయణం కూడా షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం యష్ ఈ 2 సినిమాల్ని షూట్ చేస్తూ ముంబై, కర్ణాటక షటిల్ సర్వీస్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇయర్ ఎండ్కి రిలీజ్ అయ్యే రామాయణం కూడా ప్రమోషన్లు మొదలు పెట్టింది. రిషబ్ శెట్టి అంతకు ముందు వరకు ఒకే సినిమాని 2 సంవత్సరాలు తీసి బాగా టైం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఒకే సంవత్సరంలో 2-3 సినిమాల షూటింగ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం అయితే రిషబ్ పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తున్నారు. అందులో తెలుగు నుంచి జై హనుమాన్, బాలీవుడ్ నుంచి శివాజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ, మరోవైపు కాంతారా సీక్వెల్, ఇలా 3 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు రిషబ్ శెట్టి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఎప్పుడు 2-3 సినిమాల షూటింగ్ చేస్తూనే ఉంటారు. దుల్కర్ అయితే ఇప్పుడు తెలుగులోనే 2 సినిమాల షూటింగ్ చేస్తున్నారు. దుల్కర్ ప్రస్తుతం ఆకాశంలో ఒక తారతో పాటు మరో సినిమా చేస్తూ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇలా చాలా మంది హీరోలు 2 సినిమాల్ని ఒకేసారి ప్యారలల్ గా షూట్ చేస్తూ ఆడియన్స్ కి బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తూ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.